34వ వర్ధంతి సందర్భంగా మంత్రి సీతక్క నివాళులర్పించారు. ప్రజాభవన్లోని రాజీవ్ గాంధీ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఐరన్ లేడీగా పేరొందిన ఇందిరాగాంధీ కొడుకు రాజీవ్ గాంధీ ప్రధానమంత్రిగా ఉండి పేదరికాన్ని నిర్మూలించి నవ సమాజ స్థాపనకు ఎంతో కృషి చేశారని సీతక్క కొనియాడారు. రాజీవ్ గాంధీ హయాంలోనే దేశంలో సాంకేతిక విప్లవం ప్రారంభమైంది. కంప్యూటర్ల వినియోగానికి ఊతమిచ్చి ప్రోత్సహించారని గుర్తు చేసుకున్నారు. సీఎం రేవంత్ రెడ్డి రాజీవ్ గాంధీ ఆశయాలకు అనుగుణంగానే పరిపాలన చేస్తున్నారని మంత్రి సీతక్క అన్నారు. ఈ కార్యక్రమంలో ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య యాదవ్, ఘానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్, కాంగ్రెస్ అభిమానులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఇందిరాగాంధీ గారి యొక్క తనయుడు, మరి ఈ దేశ యువ ప్రధాని, ఈ దేశంలో సాంకేతిక టెక్నాలజీ విప్లవాన్ని తీసుకొచ్చి మరి గ్రామీణ స్థాయి వరకు కూడా సాంకేతికను చేరవేసినటువంటి నిపుణుడు. 73వ రాజ్యాంగ సవరణ ద్వారా స్థానిక సంస్థలను మరి బలోపేతం చేసి 33% మహిళలకు రిజర్వేషన్స్ స్థానిక సంస్థల్లో కల్పించినటువంటి మహనీయుడు. 18 సంవత్సరాలకే యువతకు ఓటు హక్కు కల్పించినటువంటి ఆధునిక నాయకుడు మన రాజీవ్ గాంధీ గారి యొక్క 34వ వర్ధంతి సందర్భంగా వారికి ఘనంగా నివాళులర్పిస్తూ వారి యొక్క ఆశయాల బాటలో ఈరోజు ఇక్కడ మన సీఎం రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వం యువతకు, మహిళలకు, పేదలకు అన్ని రంగాల్లో